త్వరగా రావాలమ్మా, త్వరగా రావాలా, టైం లేదు. ఐపీఎల్ అయిపోయేలోపు మీకు బ్లాక్ బస్టర్ ప్రిడిక్షన్స్ వస్తాయి, త్వరగా రావాలి. ఏంట్రా మహిపాల్ లామ్రోర్, ఎవరిని పిలుస్తున్నావు, ఎక్కడికి పిలుస్తున్నావు? ఏం లేదన్నా, క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వమని యూజర్స్ ని పిలుస్తున్నా. ఓ అదా, నేను కూడా చెప్తా ఉండు, వస్తారు. హలో యూజర్స్, క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. బ్లాక్ బస్టర్ ప్రిడిక్షన్స్ వస్తున్నాయి. మొన్న మేము ఓడిపోతామని చెప్పి కూడా వీళ్ళే చెప్పారు. ఓడిపోయి చచ్చాం. వీళ్ళ ప్రిడిక్షన్స్ కి మెచ్చుకోవాలో మేము ఓడిపోతామన్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. ఏదైతే ఏముందిలే అన్న, మొత్తానికి అయితే ప్రిడిక్షన్స్ బాగానే వస్తున్నాయి కదా, జాయిన్ అవుతారులే. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్లో. తొందరగా నా బ్యాగులు మొత్తం సర్దేయండి, ఇక నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతాను. ఏం మాట్లాడుతున్నావు కోహ్లీ? ఐపీఎల్ పెట్టుకొని మధ్యలో వెళ్ళిపోతా అంటున్నావు. నువ్వు వెళ్ళిపోతే ఎలా ఉంటుంది టీము? అంత ఓవర్ చేయదు ఫ్యాఫ్ డు ప్లెసిస్. నేను వెళ్ళిపోతా అంటుంది ఈ చిన్నస్వామి స్టేడియం వదిలిపెట్టి. ఇక్కడుంటే మనం గెలవలేము, మనల్ని గెలవనివ్వరు. మరి ఎక్కడికి వెళ్తావు నువ్వు కెప్టెన్వి, షెడ్యూల్ కూడా చూసుకోవా? మనకు నెక్స్ట్ మ్యాచ్ రాజస్థాన్ తో ఉంది, రాజస్థాన్ హోమ్ గ్రౌండ్ లో, అక్కడికి వెళ్ళాలి కదా. ఓ అలానా, నేను ఇంకా నువ్వు వేరే చోటుకి వెళ్ళిపోతున్నావేమో, నేను ఎలా ఉండాలబ్బా ఒక్కడనే అనుకున్నా. ప్రతి మ్యాచ్లో నన్ను క్రీజ్లో వదిలేసి వెళ్ళిపోతున్నావు కదా, అక్కడి నుంచి వెళ్ళి ఉండగలేంది, ఇక్కడ ఉండలేవా ఏంటి? ఒకవేళ నేను వెళ్ళిపోయినా కూడా ప్రతి దానికి మ్యాచ్ని ఎందుకు లింక్ చేస్తావు కోహ్లీ? ప్రతి సంవత్సరం బాగానే ఆడుతున్నా కదా, ఈసారి ఏమో అలా కుదరట్లేదు. మనిద్దరం కలిసి దొబ్బించుకుంటేనే అక్కడ ఒక్క మ్యాచ్ గెలవడం కష్టంగా ఉండేది. ఈ సంవత్సరం నేను తప్ప ఎవ్వరూ ఆడట్లేదు, ఇంకా ఎలా గెలుస్తాము? నిన్న మ్యాచ్లో నువ్వు కూడా ఆడలేదు కదా కోహ్లీ, మర్చిపోయావా? అయ్యో, నీకు మతిమరుపు వచ్చినట్టుంది. ఇలాంటి కుళ్ళు జోకులు అస్సలు వేకు, మంచి మూడ్లో లేనే అసలు. అవునవును, నేను ఇది అనుకుంటున్నాను కోహ్లీ. ఈ చిన్నస్వామి గ్రౌండ్ నాకు కూడా వచ్చి రావట్లేదు, సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నా. ఒకసారి ఫ్రెష్ ఎయిర్ కోసం బయటకు వెళ్తే బాగా ఆడతానేమో అని నాకు డౌట్ వస్తోంది. అవునా, మరి ఫస్ట్ మ్యాచ్ ఎక్కడ ఆడావు? ఆస్ట్రేలియాలో ఆడావా? ఫస్ట్ మ్యాచ్ కూడా మనం చెన్నైలో ఆడాం. ఆ మ్యాచ్ లో నువ్వేం పెద్ద పొడచలేదే. అంటే ఎక్కువ మ్యాచ్లు ఇక్కడే ఆడాం కదా, నేను దాన్నే కొలమానంగా తీసుకుంటున్నా. నువ్వు ఇలాగే కొలుస్తూ ఉండు, ఆడుతూ ఉండు, చివరికి ఈసారి కప్ కూడా మనం కొట్టలేము, ఫ్యాన్స్ ని మళ్ళీ ట్రోల్ చేస్తారు. కోహ్లీ అన్న, ఈసారి ఓపెనింగ్ కి మనం ఇద్దరం వెళ్దామన్నా, ఖచ్చితంగా మంచి స్కోర్ కొడదామన్న పవర్ ప్లేలో. నీకు అర్థం కావట్లేదు, నా మాట వినన్నా ఒక్కసారి. ఏరా మహిబాలు, నా ప్లేస్ కే సరిపెట్టినావా? నేను టీం కెప్టెన్ రా అన్నా. కెప్టెన్ అయితే ఏంటి, బొంగ అయితే ఏంటనా? నువ్వేమైనా ఆడుతున్నావా? దాని బదులు ఆడేవాళ్ళని పంపిస్తే మ్యాచ్ అయినా గెలుస్తాం కదా. అవును కదా ఫ్యాఫు, ఇది కూడా ఆలోచించు. నా మాటిని, నువ్వు ఏ 3 డౌను 4 డౌనో రా, నేను మహిబాలు వెళ్తాం ఓపెనింగ్ కి. ఒరే, మీరు ఇలాంటి హార్డ్ డిసిషన్స్ తీసుకోకండి రా, ప్లీజ్ రా. ఈ ఒక్క మ్యాచ్ ఛాన్స్ ఇవ్వు, నెక్స్ట్ మ్యాచ్ లో నేను ఆడుకుంటే అప్పుడు ఇలానే చేద్దాం, సరేనా? సరే అన్నా, ఈ ఒక్క మ్యాచ్ నీకు ఛాన్స్, తర్వాత నీకు బ్యాటింగే లే. ఇప్పుడే చెప్తున్నా, బ్యాటింగ్ ఆడుకుంటే కెప్టెన్ కూడా పట్టించుకోరు. చూడు ఎలా ఉందో పరిస్థితి. కోహ్లీ అన్న, నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడతానన్నా. రాజస్థాన్ రాయల్స్లో రియాన్ పరాగ్ ఆడుతున్నాడు కదా, ఆ రేంజ్ హిట్టింగ్ చేస్తా. ఏమంటావు? హ్యాపీ ఫీల్ అవుతావు నువ్వు? హలో అనూజ్ రావత్, ఏంటి మా రియాన్ పరాగ్తో పోల్చుకుంటున్నావు? ఐపీఎల్ మ్యాచ్ అమ్మా ఇది, టెస్ట్ మ్యాచ్ కాదు. అంటే ఐపీఎల్కి టెస్ట్కి సంబంధం లేకుండా కీపింగు బ్యాటింగు చేస్తున్నా అనుకుంటున్నావా? ఏంటి సంజు అన్న, మళ్ళీ అంత వెటకారంగా మాట్లాడుతున్నావు? ఓహో, నువ్వు T20 మ్యాచ్ ఆడుతున్నావా? మరి లాస్ట్ మ్యాచ్ లో ఏంటి, లక్నో వాళ్ళ పైన 21 బాల్స్ కి? ఆపే ఆ మ్యాచ్ ని గుర్తు చేయకు, కావాలంటే దానికి ముందు మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం మనం, సరేనా? ఏహే, నువ్వు ఉండ్రా అనుజ్ రావత్. ఏంటి రియాన్ పరాగ్ తో పోల్చుకుంటున్నావు? వాడు గత 5 సీజన్స్ నుంచి ఏం ఆడలేదు, ఈ సీజన్ ఆడాడు. చూద్దాం మనతో ఎలా పర్ఫామ్ చేస్తాడో. అన్నా, రియాన్ పరాగ్ ఇప్పటి నుంచి బ్లాక్ బస్టర్ ఇన్నింగ్స్ ఆడతాడు. మీ పైన సెంచరీ చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. రియాన్ పరాగ్ వచ్చేది 2 డౌను, దీని ప్రకారం సెంచరీ చేయాలి అంటే ఓపెనర్స్ ఇద్దరు త్వరగా అవుట్ అవ్వాలి. ఏంటి ఫ్యాఫ్ అన్నా, ఏదో నీలో నువ్వు మాట్లాడుకుంటూ క్యాలిక్యులేషన్స్ వేస్తున్నావు? అంటే మీ ఓపెనర్స్ ఇద్దరు పవర్ ప్లేలోనే అవుట్ అయిపోతారు ఈసారి కూడా? అలా నేనేం చెప్పలేదే, రియాన్ పరాగ్ కొడతాడని చెప్పాను. 3 డౌన్లో వచ్చేవాడు సెంచరీ చేయాలంటే ఓపెనర్స్ ఇద్దరు త్వరగా అవుట్ అవ్వాల్సిందే కదరా. మా ఓపెనర్స్ గురించి పక్కన పెట్టండి, ట్రెంట్ బోల్ట్ ఎలా బౌలింగ్ చేస్తున్నాడో చూసారా? ప్రతి టీం ఓపెనర్స్ గజగజ వణికిపోతున్నారు. మీ పరిస్థితి చూసుకోండి. పొరపాటుగా కోహ్లీ అన్న అవుట్ అయ్యాడు అనుకో, ఒక్కసారి ఊహించుకోండి. వామ్మో, ఆ ఊహే చాలా కష్టంగా ఉందిరా, నేను ఊహించుకోను. ఇప్పుడే కదా ఫ్యాఫు నెక్స్ట్ మ్యాచ్ ఆడతానని చెప్పి మాట ఇచ్చావు, అప్పుడే భయపడతావేంటి? నేను ఆడుకుంటే నువ్వు ఆడలేవా ఏంటి? అలా కాదు కోహ్లీ, నేను ఎలాగో ఆడతాను. నేను కూడా ఆడి నువ్వు కూడా ఆడితే మ్యాచ్ గెలుస్తాం కదా, ఇంకొకరిని నమ్మలేక. ఒరే మహిపాల్ లామ్రోర్, నువ్వు రెడీ అయిపోరా, నాకెందుకో తేడా కొడుతోంది. ఈ మ్యాచ్ కూడా గంగలో కలిపేటట్టే ఉన్నారు మన ఆటగాళ్ళందరూ కలిపి. కోహ్లీ అన్నకు మొత్తం సినిమా అర్థమైపోయింది. ఇదే కదా నేను చెప్తోంది అప్పటి నుంచి. అయినా మీ పైన మ్యాచ్ మేము గెలిచేస్తాంరా, పక్క, నాకైతే డౌటే లేదు. ఏందన్నా అంత పెద్ద కాన్ఫిడెన్స్ నీకు?
చిన్నస్వామిలోనే మాకు బ్యాడ్ రికార్డ్ రా. బయట మేము బాగానే గెలుస్తాం, చిన్నస్వామిలో గెలవడమే కొంచెం కష్టంగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి మీకు కొత్త సినిమాని చూపిస్తాం రోయ్. అవునవును, నేను కూడా ఆ చాహల్ బౌలింగ్లో పిచ్చ కొట్టుడు కొడతా. లెఫ్ట్కి తిరిగి రైట్కి తిరిగి 6లు 4లు, అబ్బా ఊహించుకుంటుంటేనే ఎంత బాగుందో. హలో మ్యాక్సీ, అవన్నీ ఊహల్లోనే ఉంటాయమ్మా. నేను బాలు పట్టుకుంటే నీకంత సీన్ లేదు. చూసావు కదా ఈ ఐపీఎల్లో ఎలా బౌలింగ్ చేస్తున్నానో. ప్రతి మ్యాచ్లో ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్స్ నేనే అవుట్ చేస్తున్నా. అరే చాహలన్నా, నీకు అర్థం కాలేదు. నువ్వు ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ని అవుట్ చేస్తున్నావు అంటే గ్లెన్ మ్యాక్స్వెల్ ఇంపార్టెంట్ కాదని తానే ఫిక్స్ అయిపోయాడు. ఓయ్ ఏంటి అలా అంటావు? ఆర్సీబీకి ఒక పిల్లర్ని నేను, తెలుసా? కేజీఎఫ్లో నేనే గ్లెన్ మ్యాక్స్వెల్. ఇక చాలన్నా ఈ కేజీఎఫ్లు, ఈ ఈసాల కమ్ నమ్దేలు ఇక ఆపేద్దాం. మీరు గెలిచాక ఇలాంటివన్నీ చెప్పండి, నేను వింటూ కూర్చుంటా. నేను నిన్న నైటే చెప్పా కదరా, ఇప్పటి నుంచి ఈ ఎలివేషన్లు వద్దురా మనకి. మ్యాచ్ గెలిచాకే ఎవరిదైనా కొంచెం గట్టిగా మాట్లాడదాం. అంతవరకు కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేద్దాం. పదండి ప్రాక్టీస్ చేసుకుందాం.